ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్కి నమస్కారం అండి. తులారాశి వాళ్లకు మే 30, 31 మరియు జూన్ 1, 2 తేదీలు మీ జీవితంలో సాధారణ రోజులు కాకపోవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక విషయం ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. కనకదుర్గమ్మ అనుగ్రహంతో మీకోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబడినట్టు గ్రహస్థితులు సంకేతాలు ఇస్తున్నాయి. ఈ 4 రోజుల్లో మీ జీవితంలోకి వచ్చే ఒక సమాచారం, ఒక అవకాశం లేదా ఒక వ్యక్తి భవిష్యత్ దిశను మార్చే అవకాశం ఉంది. అలాగే మీ కష్టానికి గుర్తింపు, మీ మాటకు విలువ మరియు మీ మనసులో ఉన్న ఒక పెద్ద సందేహానికి సమాధానం లభించే సమయం దగ్గర పడుతుంది. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ 4 రోజుల గురించి గ్రహాలు చెబుతున్న 4 కీలక సంకేతాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీరు జీవితంలో చాలా సమస్యలతో బాధపడుతున్నారా? అయితే శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయంను సంప్రదించండి. గురూజీ రాజుగారు మీ సమస్యలకు పూజ చేసి పరిష్కారాన్ని అందిస్తారు. ఇప్పుడే కాల్ చేయండి 99 89 97 57 49కి. కేవలం 11 రూపాయల గురుదక్షిణతో మీ సమస్యలకు పరిష్కారాన్ని అందిస్తాడు. తులారాశి వారికి మే 30 నుంచి జూన్ 2 వరకు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పు ప్రారంభం కావచ్చని గ్రహస్థితులు సూచిస్తున్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక విషయం గురించి 4 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ నిర్ణయం, ఆస్తి వ్యవహారం లేదా వ్యక్తిగత సంబంధానికి సంబంధించినదే ఉండవచ్చు. గత కొన్ని నెలలుగా మీరు చేసిన ప్రయత్నాలకు సరైన ఫలితం రాకపోవడం వల్ల మనసులో నిరాశ, అసహనం లేదా సందేహం పెరిగి ఉండవచ్చు. ఎంత ప్రయత్నించినా ఎందుకు ఆలస్యం అవుతుంది అనే ప్రశ్న మీలో పదే పదే వచ్చి ఉంటుంది. అయితే ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారే దశలోకి అడుగుపెడుతున్నాయి. కనకదుర్గమ్మ కటాక్షం వల్ల నిలిచిపోయిన పనుల్లో కదలిక కనిపిస్తుంది. ఇంతకాలం స్పందించని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. పెండింగ్లో ఉన్న ఫైల్ ముందుకు కదులుతుంది. ఆలస్యమైన చెల్లింపు మీ చేతికి చేరుతుంది. లేదా మీరు ఎదురు చూస్తున్న ఒక సమాచారం అకస్మాత్తుగా మీకు వస్తుంది. ఈ సమయంలో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే అవకాశాలు చాలాసార్లు పెద్ద శబ్దంతో రావు. చిన్న సమాచారంగా, సాధారణ సంభాషణ లేదా అనుకోని పరిచయంగా మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. అందుకే మే 30 నుంచి జూన్ 2 మధ్య వచ్చే ప్రతి సమాచారం, ప్రతి ఆహ్వానం, ప్రతి ఫోన్ కాల్లో నిర్లక్ష్యం చేయకుండా పరిశీలించండి. మీరు గతంలో వదిలేసిన ఒక అవకాశం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఒకప్పుడు అసాధ్యంగా అనిపించిన పని ఇప్పుడు సాధ్యమయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చు. ముఖ్యంగా మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీకు దగ్గరవుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ అభిప్రాయాన్ని అడిగే సందర్భాలు ఎక్కువ అవుతాయి. కుటుంబ పరంగా కూడా ఒక ముఖ్యమైన చర్చ అనుకూల దిశగా వెళ్ళే సూచనలు ఉన్నాయి. ఇంతకాలంగా అంగీకారం రాని విషయం ఇప్పుడు అందరి సమక్షంలో ముందుకు కదులుతుంది. మీ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు గౌరవించే అవకాశం ఉంది. ఆర్థికంగా చూస్తే పెద్ద మొత్తంలో లాభం కంటే నిలిచిపోయిన ధనం తిరిగి రావడం లేదా కొత్త ఆదాయ మార్గానికి బీజం పడడం ముఖ్యంగా కనిపిస్తుంది. ఇది భవిష్యత్తులో మరింత స్థిరత్వానికి కారణం కావచ్చు. తులారాశి వారు మీ జీవితంలో కొన్ని నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు. ఎంత ప్రయత్నించినా, ఎంత ఆలోచించినా చివరి మాట ఇంకొకరి చేతిలో ఉంటుంది. కొన్నిసార్లు అది ఒక అధికారి నిర్ణయం కావచ్చు, ఇంకొన్నిసార్లు కుటుంబ పెద్దల అంగీకారం కావచ్చు, మరికొన్నిసార్లు జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి లేదా సమాజ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మే 30 నుంచి జూన్ 2 మధ్య కాలంలో అలాంటి ఒక ముఖ్యమైన నిర్ణయం మీకు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న సమాధానం ఇప్పుడు దగ్గర పడుతున్నట్టు సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నోసార్లు మీరు ఇది అవుతుందా కాదా అనే సందిగ్ధంలో చిక్కుకొని ఉంటారు. ఒకరోజు ఆశ కలిగింది, మరో రోజు నిరాశ ఎదురైంది. ఒక్కసారి మంచి వార్త వచ్చింది, వెంటనే మరో అడ్డంకి ఎదురైంది. ఇలా అనిశ్చితి మధ్య ప్రయాణించిన తులారాశి వారికి ఇప్పుడు కొంత స్పష్టత లభించే సమయం. కనకదుర్గమ్మ ఆశీస్సులు అంటే కేవలం అద్భుతాలు జరగడం మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన ద్వారం తెరుచుకోవడం కూడా దేవి కటాక్షమే. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం ఇప్పుడు ముందుకు కదలడం ప్రారంభం అవుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూ ఫలితం, పోస్టింగ్ బదిలీ లేదా నియామకానికి సంబంధించిన ఒక సమాచారం వస్తుంది. వ్యాపారులకు ఒక ఒప్పందం లేదా చర్చ అనుకూలంగా ముగిసే అవకాశం ఉంది. విద్యార్థులకు అడ్మిషన్, పరీక్ష లేదా ఉన్నత విద్యకు సంబంధించిన విషయం ముందుకు వెళ్తుంది. కుటుంబ విషయాల్లో కూడా ఆసక్తికరమైన పరిణామాలు కనిపిస్తున్నాయి.
ఇంతకాలంగా మీ అభిప్రాయాన్ని వ్యతిరేకించిన వ్యక్తులు ఇప్పుడు మీ మాటలోని నిజాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంది. మీ నిర్ణయానికి మద్దతు పెరుగుతుంది. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ సమయంలో వచ్చే అవకాశం మీరు ఊహించని రూపంలోనే రావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు దేవుడు తలుపు మూసినట్టు అనిపించినా పక్కనే ఉన్న మరో పెద్ద ద్వారాన్ని తెరిచి ఉంచుతాడు. అందుకే చిన్న అవకాశాలను కూడా తక్కువగా అంచనా వేయకండి. కొంతమందికి గతంలో నిలిచిపోయిన సంబంధాలు మళ్ళీ పునరుద్ధరించబడే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వస్తాడు. ఒక అపార్థం తొలగి కొత్త అవగాహన ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా ఒక నిర్ణయం మీకు ఊరటనిస్తుంది. రుణం, ఆస్తి, పెట్టుబడి లేదా చెల్లింపుకు సంబంధించిన విషయం సానుకూల దిశగా కదిలే అవకాశం ఉంది. ఇది వెంటనే భారీ ధనలాభాన్ని ఇవ్వకపోయినా మీ భవిష్యత్తుకు భద్రతను కలిగించే అడుగుగా మారవచ్చు. ఈ 4 రోజుల్లో మీ అంతరాత్మ చెప్పే మాటను కూడా గమనించండి. తులారాశి వారు సాధారణంగా అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు అధిక ఆలోచన అవకాశాన్ని ఆలస్యం చేస్తుంది. ఇప్పుడు మీకు లభించే సంకేతాలను జాగ్రత్తగా పరిశీలించండి. కనకదుర్గమ్మ తల్లి శక్తి మీ జీవితంలో భయాన్ని తొలగించి స్పష్టతను ఇవ్వగలదని భక్తులు నమ్ముతారు. అదేవిధంగా ఈ కాలంలో మీకు చాలా కాలంగా అర్థం కాని ఒక పరిస్థితి అకస్మాత్తుగా అర్థమవుతుంది. ఎందుకు ఆలస్యం జరిగింది? ఎందుకు కొన్ని మార్గాలు మూసుకుపోయాయి? ఎందుకు కొందరు వ్యక్తులు దూరమయ్యారు అనే ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. మీరు కోల్పోయినట్టు భావించిన ఒక అవకాశం నిజానికి మీకు మరింత మంచి మార్గం కోసం ఎదురు చూస్తుందని తెలుసుకునే పరిస్థితి వస్తుంది. ఈ అవగాహన మీలో కొత్త ధైర్యాన్ని కలిగిస్తుంది. అత్యంత ముఖ్యంగా ఈ కాలంలో తీసుకునే ఒక నిర్ణయం రాబోయే నెలల దిశను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే తొందరపాటు కాకుండా, భయం కాకుండా విశ్వాసంతో ముందుకు సాగండి. మీకు అనుకూలంగా మారుతున్న పరిస్థితులను గుర్తించి సరైన సమయంలో సరైన అడుగు వేయండి. తులారాశి వారు జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక బాధ ఉంటుంది. అది డబ్బు లేకపోవడం కావచ్చు, అవకాశం లేకపోవడం కావచ్చు. కానీ చాలా మందికి కనిపించిన ఒక బాధ ఉంది. అది ఏంటంటే, నేను చేసిన కష్టాన్ని ఎవరు గుర్తించలేదు అనే బాధ. మీరెన్నోసార్లు నిశ్శబ్దంగా కష్టపడ్డారు. మీ బాధ్యతలను నిర్వర్తించారు. ఇతరులకు సహాయం చేశారు. మీ పని మీద నిబద్ధత చూపించారు. కానీ మీకు రావాల్సిన ప్రశంస మరో ఒకరికి వెళ్ళిన సందర్భాలు ఉంటాయి. మీ ఆలోచనలను ఇంకొకరు తమదిగా చెప్పుకొని గుర్తింపు పొందిన సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి అనుభవాలు తులారాశి వారిలో చాలా మందికి గత కొంతకాలంగా ఎదురై ఉండవచ్చు. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం నా విలువ ఎప్పుడు తెలుస్తుంది అనే ప్రశ్న మిమ్మల్ని వెంటాడి ఉంటుంది. ముఖ్యంగా జూన్ 1 నుంచి 2 మధ్య కాలంలో మీ పరిస్థితిలో ఒక మార్పు కనిపించే సూచనలు ఉన్నాయి. మీరు చేసిన పని, మీరు చూపించిన ప్రతిభ లేదా మీరు సాధించిన ఫలితం గురించి ఇతరులు మాట్లాడడం ప్రారంభించే అవకాశం ఉంది. ఇది ఒక్కసారిగా జరిగే అద్భుతం కాదు. మీరు గతంలో వేసిన విత్తనం ఇప్పుడు మొలకెత్తే సమయం. మీరు చేసిన మంచి పని ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభించే దశ. ఉద్యోగ రంగంలో ఉన్న తులారాశి వారికి అధికారులు లేదా సహచరులు మీ పనిని గుర్తించే అవకాశం ఉంది. మీరు చేసిన ఒక ప్రాజెక్ట్, ఒక ఆలోచన లేదా ఒక బాధ్యత నిర్వహణ ఇతరుల దృష్టిని ఆకర్షించవచ్చు. ఇంతకాలం మౌనంగా ఉన్న వ్యక్తులు కూడా ఇప్పుడు మీ గురించి మంచి మాటలు చెబుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కస్టమర్ల నమ్మకం పెరుగుతుంది. మీ పేరు మరింత మందికి చేరుతుంది. ఒక సిఫారసు ద్వారా కొత్త అవకాశాలు వస్తాయి. గతంలో మీ సేవలను పట్టించుకునే వారు ఇప్పుడు మీ వద్దకు వస్తారు. విద్యార్థులకు కూడా ఇది మంచి కాలంగా కనిపిస్తుంది. మీ ప్రతిభను అధ్యాపకులు లేదా పెద్దలు గుర్తించే అవకాశం ఉంది. మీరు చేసిన కృషికి ప్రశంసలు లభిస్తాయి. ఒక చిన్న విజయం కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే స్థాయిలో ఉంటుంది. జూన్ 1వ తేదీ కుటుంబ పరంగా కూడా మీ స్థానం బలపడే అవకాశం ఉంది. గతంలో మీ అభిప్రాయాన్ని పట్టించుకున్న వారు ఇప్పుడు మీ సలహా కోరుతారు. మీ నిర్ణయ సామర్థ్యాన్ని గుర్తించే పరిస్థితులు ఏర్పడతాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. గుర్తింపు అనేది కేవలం అవార్డుల రూపంలో రావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఒక వ్యక్తి చెప్పే ఒక మంచి మాట కూడా మన జీవితాన్ని మార్చగలదు. నువ్వు చేసినది చాలా గొప్ప పని అని ఎవరైనా చెప్పడం కూడా ఒక ఆశీర్వాదమే. ఈ సమయంలో అలాంటి మాటలు మీ చెవులకు వినిపించే అవకాశం ఉంది. చాలా కాలంగా మీ మనసులో దాచుకున్న బాధ కొంత తగ్గుతుంది. కనకదుర్గమ్మ అనుగ్రహంతో మీ వ్యక్తిత్వంలో కూడా ఒక ప్రత్యేకమైన ఆకర్షణ పెరిగే సూచనలు ఉన్నాయి. మీరు మాట్లాడే విధానం, ఆలోచించే విధానం లేదా వ్యవహరించే తీరు ఇతరులను ఆకట్టుకోవచ్చు. అందువల్ల కొత్త పరిచయాలు కూడా మీకు లాభదాయకంగా మారుతాయి.
కొంతమందికి సోషల్ మీడియా, ప్రజా వేదికలు లేదా సామాజిక కార్యక్రమాల ద్వారా గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు చెప్పిన మాట, చేసిన పని లేదా పంచుకున్న ఆలోచన అనుకోని స్థాయిలో ఇతరుల దృష్టిని ఆకర్షిస్తాయి. అయితే ఈ సమయంలో గర్వం లేదా అహంకారానికి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే జూన్ 2 నిజమైన గుర్తింపు వచ్చినప్పుడు వినయం మరింత విలువైనదిగా మారుతుంది. మీ విజయాన్ని చూసి అందరూ సంతోషపడరు, కొంతమంది అసూయతో కూడా ఉంటారు. అందుకే మీ పనిపై దృష్టి పెట్టండి. మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిరాశలు కూడా ఇప్పుడు అర్థమవుతాయి. ఎందుకంటే జూన్ 2 ఆ అనుభవాలే మిమ్మల్ని మరింత బలంగా తయారు చేస్తాయి. మీరు ఎదుర్కొన్న కష్టాలే ఇప్పుడు మీ విజయానికి పునాది అవుతాయి. తులారాశి వారు, ఒకప్పుడు మిమ్మల్ని పట్టించుకునే వారు ఇప్పుడు మీ విలువను గుర్తించారు. ఒకప్పుడు మీ మాటని వినని వారు ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అడగవచ్చు. ఒకప్పుడు మీ ప్రతిభను చిన్నచూపు చూసిన వారు ఇప్పుడు మిమ్మల్ని అభినందించే పరిస్థితి కూడా వస్తుంది. ఈ కాలంలో మీ పేరు గురించి మంచి చర్చలు జరగడం, మీ పనికి ప్రశంసలు రావడం లేదా మీ ప్రతిభకు గుర్తింపు లభించడం వంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇది కేవలం 4 రోజుల ఫలితం కాదు, మీరు గతంలో చేసిన కృషికి లభించే ప్రతిఫలం. తులారాశి వారికి ఇప్పుడు మనం ఈ మొత్తం ఫలితాల్లో అత్యంత కీలకమైన అంశానికి వచ్చాం. మీ జీవితంలోకి ప్రవేశించే ఒక సమాచారం, ఒక వ్యక్తి, ఒక ఆహ్వానం లేదా ఒక అవకాశం రాబోయే కొన్ని నెలల దిశను ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. జ్యోతిష్య దృష్టిలో తులారాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు కేవలం సంతోషాలకు మాత్రమే కారకుడు కాదు. సంబంధాలు, అవకాశాలు, సామాజిక గుర్తింపు, జీవిత నాణ్యత మరియు మనిషికి జీవితంలో విలువైన అనుబంధం కు కూడా కారకుడుగా పరిగణించబడతాడు. ఈ సమయంలో శుక్రగ్రహ ప్రభావం మీ రాశిపై కొంత ప్రత్యేకంగా పనిచేస్తున్నట్టు జ్యోతిష్య విశ్లేషకులు భావిస్తారు. అదే సమయంలో గురుగ్రహ విస్తీరణ, అభివృద్ధి మరియు కొత్త దశలను సూచిస్తున్నట్టు బుధుడు సమాచారానికి, కమ్యూనికేషన్కు మరియు నిర్ణయాలకు కారకుడుగా వ్యవహరిస్తారు. అందుకే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే ఒక చిన్న సంఘటనను తక్కువ అంచనా వేయకండి. కొన్నిసార్లు జీవితాన్ని మార్చేది పెద్ద సంఘటన కాదు, ఒక ఫోన్ కాల్, ఒక సందేశం, ఒక సమావేశం, ఒక పరిచయం లేదా ఒక చిన్న నిర్ణయం. ఆ క్షణంలో అది సాధారణంగా కనిపించవచ్చు, కానీ కొన్ని నెలల తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు నా జీవితంలో అసలు మార్పు అక్కడి నుంచే ప్రారంభమైంది అని మీరు అనుకునే పరిస్థితి వస్తుంది. తులారాశి వారికి ఈ సమయంలో ముఖ్యంగా కమ్యూనికేషన్ ద్వారా అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మాట్లాడిన వ్యక్తి నుంచి సందేశం రావచ్చు, ఒక పాత పరిచయం మళ్ళీ ఉపయోగపడుతుంది, గతంలో ముగిసిపోయింది అనుకున్న విషయం తిరిగి ప్రారంభం కావచ్చు. గురు ప్రభావం కారణంగా కొంతమందికి దూర ప్రాంతాల నుంచి అవకాశాలు వస్తాయి. వేరే నగరం, వేరే రాష్ట్రం లేదా విదేశీ సంబంధిత అంశాలు కూడా ఈ కాలంలో చర్చకు వస్తాయి. మీరు ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నా లేక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా ఈ సమయంలో వచ్చే సమాచారం భవిష్యత్ కెరియర్కు బీజం వేయగలదు. వెంటనే ఫలితం కనిపించకపోయినా అది భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం అవుతుంది. వ్యాపారంలో ఉన్న తులారాశి వారికి ఒక కొత్త కస్టమర్, ఒక కొత్త భాగస్వామ్యం లేదా ఒక కొత్త ఆలోచన ద్వారా మార్పు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం చిన్నదిగా కనిపించే ఒప్పందం భవిష్యత్తులో పెద్ద అవకాశాలకు దారితీసే అవకాశం ఉంది. ఇక్కడ బుధగ్రహ ప్రభావం చాలా ముఖ్యమైనది. బుధుడు సమాచారానికి అధిపతి. అందువల్ల ఈ 4 రోజుల్లో వినిపించే మాటలు, అందుకునే సందేశాలు లేదా జరిగే చర్చలను జాగ్రత్తగా గమనించండి. మీరు సాధారణంగా పట్టించుకొని ఒక వ్యక్తి చెప్పే సలహా కూడా మీకు ఉపయోగపడుతుంది. కుటుంబ పరంగా చూస్తే కూడా ఒక సమాచారం మీ మనసుకు ఊరటనివ్వవచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక నిర్ణయం, ఒక అంగీకారం లేదా ఒక శుభవార్త మీ కుటుంబ వాతావరణాన్ని మార్చే అవకాశం ఉంది. కొంతమందికి ఇది ఆస్తి, ఇల్లు, భూమి లేదా కుటుంబ బాధ్యతలకు సంబంధించిన విషయం కావచ్చు. మరికొందరికి ఇది వివాహం, సంబంధం లేదా కుటుంబ విస్తీర్ణకు సంబంధించిన వార్త కావచ్చు. కనకదుర్గమ్మ అనుగ్రహాన్ని నమ్మే భక్తుల దృష్టిలో ఒక ఆసక్తికరమైన భావన ఉంది. దేవి ఆశీర్వాదం వచ్చినప్పుడు మార్పు ఎప్పుడు గట్టిగా తలుపు తట్టదు. చాలా సార్లు అది ఒక చిన్న సంకేతంగా వస్తుంది. దాన్ని గుర్తించేవారు ముందుకు వెళ్తారు. అందుకే ఈ 4 రోజుల్లో జరిగే సంఘటనలను నిర్లక్ష్యం చేయవద్దు. మీకు అనిపించవచ్చు ఇది చిన్న విషయమే, దీంతో ఏమవుతుంది, ఇది పెద్ద అవకాశం కాదు. కానీ గ్రహస్థితులు చెప్పే సందేశం ఏమిటంటే ప్రతి పెద్ద ప్రయాణం ఒక చిన్న అడుగుతోనే ప్రారంభమవుతుంది. శని ప్రభావం వల్ల గతంలో మీరు ఎన్నో ఆలస్యాలను ఎదుర్కొని ఉండవచ్చు. మీ కృషికి ఫలితం ఆలస్యంగా వచ్చిన సందర్భాలు ఉండవచ్చు. కానీ శని ఇచ్చే ఫలితం ఆలస్యమైన స్థిరంగా ఉంటుందని జ్యోతిష్య సాంప్రదాయం చెబుతుంది. అందువల్ల ఈ కాలంలో ప్రారంభమయ్యే మార్పు నెమ్మదిగా కనిపించినా దాని ప్రభావం దీర్ఘకాలికంగా ఉండే అవకాశం ఉంది. మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ ఒక దిశగా మిమ్మల్ని నడిపించాయని ఇప్పుడు అర్థమవుతాయి.
గతంలో ఎదురైన నిరాశలు, మూసుకుపోయిన మార్గాలు, వాయిదా పడిన ప్రణాళికలు ఇవన్నీ మీకు సరైన సమయం కోసమే జరిగాయని మీరు భావిస్తారు. తులారాశి వారు మే 30 నుంచి జూన్ 2 వరకు మీరు వినే ఒక వార్త, కలిసే ఒక వ్యక్తి, చేసే ఒక నిర్ణయం లేదా స్వీకరించే ఒక అవకాశం రాబోయే నెలల్లో మీ జీవిత కథను కొత్త దిశలోకి నడిపించే ప్రారంభ బిందువుగా మారే అవకాశం ఉంది. అందుకే ఈ కాలంలో భయం కంటే విశ్వాసాన్ని, సందేహం కంటే అవగాహనను, ఆలస్యం కంటే చర్యను ఎంచుకోండి. కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు, శుక్రుని అనుకూల ప్రభావం, గురువు విస్తరణ శక్తి, బుధుని సమాచార అనుగ్రహం కలిసి మీ జీవితంలో ఒక కొత్త ద్వారం తెరవబోతున్నాయనే సంకేతాలను ఈ కాలం చెబుతుంది. మీరు ఎదురు చూస్తున్న మార్పు ఒక్కసారిగా రాకపోవచ్చు, కానీ ఆ మార్పుకు కారణమయ్యే మొదటి సంకేతం మాత్రం ఈ 4 రోజుల్లో మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అదే ఈ ఫలితాల్లో అత్యంత ముఖ్యమైన సందేశం. ఈ వీడియోని ఇంతవరకు చూసిన ప్రతి తులారాశి వారికి పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.